హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి హయత్ నగర్ నుంచి వెళ్ళి మొదలుకుంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే చాలా షెడ్లు అయితే వినాయకుని షెడ్లు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి హయత్ నగర్లో ఉన్నటువంటి ఒక షెడ్ దగ్గర అయితే ఉన్నాము. చాలా వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది ముంబై, గుజరాత్ తలపించే విధంగా ప్రస్తుతం లేటెస్ట్గా ఇవైతే ప్రింట్ అయితే చేశారు. చాలా బాగున్నాయి. డిజైన్స్ కానీ కలర్ కలెక్షన్ కానీ చాలా డిఫరెంట్గా చేశారు. ఈసారి మనకు ఇలాంటి విగ్రహాలు ముంబైలో కానీ గుజరాత్లో కానీ దొరుకుతాయి. సో ఈసారి డిఫరెంట్గా ఇక్కడ సేమ్ అదే విధంగా అక్కడ దొరికేటువంటి విగ్రహాలనే ఈసారి ఇక్కడ ప్రింట్ చేశారు. చాలా నీట్గా, చాలా గ్రాండ్ లుక్ తోటి అయితే కనిపిస్తుంది. మనకు ఇక్కడ రైట్ సైడ్ చూసినట్టయితే ఛత్రపతి శివాజీ అయితే కనిపిస్తున్నాడు. సో కింద గజేంద్రుడు అయితే ఉన్నాడు. సో చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చాడు. ఎల్లో కలర్ అండ్ కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్లో మనకు గజేంద్రుడు అయితే కనిపిస్తుంది. సో గోల్డ్ కానీ హారం కానీ, సో వినాయకునికి సంబంధించినటువంటి కిరీటం కానీ చాలా నీట్గా ఫినిషింగ్ ఇచ్చాడు. అదేవిధంగా పంచ కూడా లైట్ పింక్ థిక్ చాలా బాగా నీట్గా వచ్చింది. కింద ఎలుక అయితే వచ్చింది, మనం ఇక్కడ చూడొచ్చు. చేతులు కూడా చాలా నీట్గా ఉన్నాయి. పైన అయితే సూర్యుని కిరణాలు ఏ విధంగా అయితే వస్తాయో సేమ్ అదే విధంగా నీట్గా గ్రాండ్ లుక్ తోటి అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఈ వినాయకునికి సంబంధించినటువంటి గోల్డ్ లుక్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా చేతికి కడియాలు కానీ, పైన కిరీటం కానీ, పడిగలు కానీ, అదేవిధంగా శివలింగం కానీ, సో చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది. చుట్టూ సరౌండింగ్ అయితే బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. మనం పైన చూస్తుంటే వినాయకుని బ్యాక్ సైడ్ అయితే చూడండి, లైట్ వంకాయ కలర్ అయితే వచ్చింది. మనకు చాలా నీట్గా ఉన్నది. 2024లో ఇంత పెద్ద గొప్ప వినాయకులు అయితే మనకు ఎక్కడ లేవు. సో ఓన్లీ హైదరాబాద్లోనే ఉన్నాయి. మిగతా బయట ఉన్నాయి, చూపిస్తాను. వెళ్దాం పదండి. ప్రస్తుతానికి మనం విజయవాడ హైవేలో అయితే ఉన్నాము. సో హయత్ నగర్ దగ్గర ఒక షెడ్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్. సో చాలా వినాయకులకి అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మనం చూస్తున్నట్టు హడావిడిగా అయితే నడుస్తుంది. తొందరగా కొంతమంది అయితే ఇక వినాయకుడిని అయితే తీసుకొని వెళ్తున్నారు. సో ఇది ఒక్కొక్క వినాయకుడు చాలా హెవీగా ఉంటుంది కాబట్టి మనకైతే లేపడానికైతే చాలా కష్టం. సో క్రేన్ సాయంతో అయితే దీన్ని తీసుకెళ్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వినాయకుడు సన్ మూమెంట్కి సంబంధించినటువంటి వినాయకుడు అనమాట. ఇది కేవలం గుజరాత్, మహారాష్ట్రలోనే దొరుకుతాయి. సో అలాంటిది అంత పెద్ద గొప్ప వినాయకుడిని ఈసారి ఇక్కడ మన హైదరాబాద్లో తయారు చేయడం అయితే చాలా గ్రేట్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రస్తుతానికి విజయవాడ హైవేలో ఇంత మంచి వినాయకులు అయితే ఎక్కడ లేవు. సో కేవలం ఇది ఔటర్ రింగ్ రోడ్ దగ్గర, హయత్ నగర్ దగ్గర, ఎల్బీ నగర్ ఈ సర్కిల్లోనే ఈ వినాయకులు అయితే తయారు చేస్తున్నారనమాట. సో ప్రతిసారి చాలా వినాయకులు అయితే తయారు చేస్తారు ఇక్కడ. కానీ ఈసారి లేటెస్ట్గా మనకు ఈ యొక్క ప్రింటింగ్ అనేది గుజరాత్ కానీ, ముంబై కానీ ఆ ఏరియాకి సంబంధించినటువంటి ప్రింటింగ్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే ఈ వినాయకుని సన్ లైట్ వినాయకునిగా చెప్పొచ్చు మనం. సో ఇది కేవలం ముంబైలోనే ఉంటాయి ఇలాంటి వినాయకులు. కానీ ఈసారి ఇక్కడ చేయడం అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇది మినిమం 15-20 ఫీట్ల హైట్లోనే ఉన్నాయి. దాదాపు ఈ యొక్క వినాయకుల రేట్లు కాస్ట్ వచ్చేసి 30-40,000 లోపు అయితే అమ్ముతున్నారు. సో రీజనబుల్గానే ఉన్నాయి రేట్స్ కూడా. సో ఇవి కాస్ట్ ఎందుకంటే ఇంత హెవీ కాస్ట్ అంటే ఇవి ఈసారి లేటెస్ట్గా 2024లో ఇంత లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి కొంచెం రేటు కూడా కొంచెం చూసి ఇస్తున్నారు వీళ్ళు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇవి చాలా గొప్ప వినాయకులుగా చెప్పొచ్చు. ఈసారి 2024లో ఒక ట్రెండింగ్ సృష్టిస్తున్నట్టు వినాయకునిగా చెప్పొచ్చు. కొంచెం పెయింటింగ్ వర్క్స్ కూడా లాస్ట్లో చివరిలో ఉంటే ఇక్కడ విగ్రహానికి పైన నాగుపడగలకి, అదేవిధంగా శివలింగానికి సంబంధించి కొంచెం పెయింట్ వర్క్ కూడా మిగిలినట్టుంది. అది లాస్ట్ చివరిలో ఫినిషింగ్ ఇస్తున్నాడు. చూడండి, వినాయకునికి సంబంధించినటువంటి హైట్ వచ్చేసి మినిమం 10-15 ఫీట్ల హైట్లో అయితే మనకి వినాయకులు ఉన్నాయి. ఇవి చాలా హెవీ బరువుతో ఉంటాయి కాబట్టి వీటిని లేపాలంటే క్రేన్స్ తప్పనిసరిగా ఉపయోగించవచ్చు. అదేవిధంగా మనం ఒక 5-10 మంది కలిసినా కూడా ఈ వినాయకుని అయితే లేపలేమన్నమాట. సో క్రేన్ సాయంతో అయితే లేపుకోవడం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా రోడ్ సైడ్ అయితే ఇక్కడ ఒక అక్క అయితే పెయింటింగ్ అయితే వేస్తుంది. సో ఇంకా మనకు 1 డేనే టైం ఉంది కాబట్టి ఇక చాలా హడావిడిగా అయితే వేస్తున్నారు. చాలా వినాయకులు అయితే అమ్ముడుపోతున్నాయి. సో చాలా బాగున్నాయి. నాకు ఒక విధంగా చెప్పాలంటే ఈసారి అయితే ఈ బెస్ట్ వినాయకులుగా చెప్పొచ్చు. చాలా దూరం నుంచి వెళ్ళి వస్తూ ఈ వినాయకులు తీసుకెళ్తారు కాబట్టి వినాయకునికి అయితే తప్పనిసరిగా ఇట్లా కవర్ కప్పుకొని తీసుకెళ్ళడం ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే రోడ్ సైడ్ దుమ్ము కానీ అదండి పడుతుంటాయి కదా. మనం 9 నవరాత్రి ఉత్సవాలు జరిపి వినాయకుడిని నిష్టగా ఉండి మనం పూజలు చేస్తాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక్కడ విగ్రహానికి పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి,
హైదరాబాద్లో ఇంత గొప్ప వినాయకులు తయారు చేయడం ఒక గొప్ప విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు కేవలం మన ముంబైలో అక్కడ సైడే దొరుకుతాయి కాబట్టి ఈసారి మన హైదరాబాద్లో అమ్మడం అయితే చాలా సంతోషంగా చెప్పవచ్చు. మీకు మన గల్లీలో ఇలాంటి విగ్రహాలు పెట్టాలనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. ఎందుకంటే ఇవి లేటెస్ట్ కాబట్టి, చాలా బాగున్నాయి కాబట్టి. మీరు ఎవరైనా ఉంటే ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి లేదా ఔటర్ రింగ్ రోడ్డు అంటే విజయవాడ వెళ్ళే రోడ్లోనే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్లో కానీ ఇలాంటి విగ్రహాలు అయితే చాలా అమ్ముతున్నారు. సో అవి అన్నీ రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. సో మీకు ఇంకెవరైనా కావాలనుకుంటే ఈ విగ్రహాలు అయితే పర్చేజ్ చేయొచ్చు. చాలా నీట్గా చాలా బాగున్నాయి, మాకైతే బాగా నచ్చినాయి. మొత్తం గ్రాండ్ ఫినిషింగ్, గోల్డ్ కలర్ డిజైన్ కానీ ఎక్కడ తగ్గకుండా చాలా మంచిగా అయితే కలర్ అయితే చేశారు. చాలా బాగుంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వినాయకుని బ్యాక్గ్రౌండ్ కానీ కలర్ కరప్షన్ కానీ ఎంత నీట్గా గ్రాండ్ లుక్ తోటి అయితే మనం చూడొచ్చు. ఇలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో మేమైతే ఇంకా మనకు ఇక్కడ చాలా బాగున్నాయి కాబట్టి మేము ఇక్కడ చూపిస్తున్నాము. సో మీకు ఇంకెవరికైనా కావాలంటే వచ్చి తీసుకోండి. చాలా తక్కువ రేట్లోనే మంచి వినాయకులు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా హైదరాబాద్లో సంబంధించినటువంటి బడా గణేష్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ సబ్జెక్ట్స్ అయితే మా ఛానల్ ద్వారా మీకైతే అందిస్తాము. సో మీరు చూస్తూనే ఉండండి. అలాగే మీరు చేయాల్సింది ఏంటంటే మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ద్వారా ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.